మనం రెగ్యులర్ గా కొనుక్కునే గ్రాసరీస్ పైన 5% వాల్యూ బ్యాక్ తో అలానే 1500 రూపీస్ బుక్ మై షో డిస్కౌంట్ తో ఆర్బిఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ ని ఆర్బిఎల్ అనే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆఫర్ చేస్తున్నాం అని చెప్తుందండి. మరి ఇందులో ఉన్న రియల్ బెనిఫిట్స్ ఏంటి, చార్జెస్ ఎలా ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దామండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ కార్డ్ నచ్చి అప్లై చేద్దాం అనుకుంటే గనుక లింక్ డిస్క్రిప్షన్ లో అలానే పిన్నెడ్ కామెంట్స్ లో ఇస్తానండి. దాని ద్వారా ప్రొసీడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. అలానే నేను పర్సనల్ ఫైనాన్స్ కోసం మంచి నాలెడ్జ్ వచ్చేలా ఒక కోర్స్ ని డిజైన్ చేసామండి. దీనికోసం డీటెయిల్ గా వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గనుక ఈ క్రెడిట్ కార్డ్ వెల్కమ్ బెనిఫిట్ కింద ఈ కార్డ్ ఇష్యూ చేసిన డేట్ నుంచి 30 డేస్ లోపు యాన్యువల్ మెంబర్షిప్ ఫీజ్ అయిన 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే 590 రూపీస్ ని క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ డేట్ లోపు పే చేసిన క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి 2000 రివార్డ్ పాయింట్స్ ని బ్యాంక్ ఆఫర్ చేస్తుందండి. అది కూడా మీరు ఏదైనా ఒక సక్సెస్ఫుల్ రిటైల్ ట్రాన్సాక్షన్ ని ఈ క్రెడిట్ కార్డ్ తో చేసి ఉండాలి. అలా పే చేసిన డేట్ నుంచి 60 డేస్ లోపు మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్ కి ఈ 2000 రివార్డ్ పాయింట్స్ అయితే గనుక క్రియేట్ అవుతాయండి. ఈ రివార్డ్ పాయింట్స్ ని RBLreward.com అనే వెబ్సైట్ ద్వారా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రివార్డ్ పాయింట్ వర్త్ వచ్చి 25 పైసా అండి. అంటే 2000 రివార్డ్ పాయింట్స్ వర్త్ వచ్చి 500 రూపీస్ అండి. అంటే మీరు 590 రూపీస్ ని పే చేసి 500 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్ ని తీసుకోవడం అయితే బెనిఫిట్ అయితే కాదండి. అదే మీరు 100 రూపీస్ ని రిటైల్ ట్రాన్సాక్షన్స్ పైన ఈ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ ని, అదే 100 రూపీస్ ని గ్రాసరీ ట్రాన్సాక్షన్స్ పైన స్పెండ్ చేస్తే మీకు 20 రివార్డ్ పాయింట్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అలా గ్రాసరీస్ పైన 1 మంత్ లో మాక్సిమం 1000 రివార్డ్ పాయింట్స్ ని మాత్రమే ఎర్న్ చేసుకోగలుగుతారండి. అంటే ఈ 1000 రివార్డ్ పాయింట్స్ ని ఎర్న్ చేయడం కోసం 5000 రూపీస్ ని ఒక మంత్ లో మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 5000 రూపీస్ ని స్పెండ్ చేస్తే మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ 1000 కాబట్టి 1 రివార్డ్ పాయింట్ వర్త్ 25 పైసా చొప్పున మీకు వచ్చే బెనిఫిట్ 250 రూపీస్ అండి. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి 5% వాల్యూ బ్యాక్ అని, అది ఇదేనండి. అలా మీరు ఒక మంత్ లో ఎర్న్ చేసిన ఈ రివార్డ్ పాయింట్స్ కార్డ్ హోల్డర్ అకౌంట్ కి 45 డేస్ లోపు క్రియేట్ అవుతాయండి. అదే ఒకవేళ మీరు ఈ ట్రాన్సాక్షన్స్ వేటి పైన సరే మీకు రివార్డ్ పాయింట్స్ అయితే గనుక రావండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మళ్ళీ రివార్డ్ పాయింట్స్ రాలేదని కంగారు పడద్దు. అలా ఇందులో యూటిలిటీస్, ఇన్సూరెన్స్, ఈఎంఐ కన్వర్షన్ ఆఫ్ రిటైల్ ట్రాన్సాక్షన్స్, ఫ్యూల్ లాంటి ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయండి. మీరు రెగ్యులర్ మూవీ గోయర్ అండి అయితే బుక్ మై షో యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ టికెట్స్ ని బుక్ చేస్తే 10% డిస్కౌంట్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆఫర్ చేస్తున్నారు. అలా మాక్సిమం 100 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలా ఒక ట్రాన్సాక్షన్ పైన అయితే గనుక ఈ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలా ఈ బెనిఫిట్ ని ఒక క్యాలెండర్ ఇయర్ లో 15 టైమ్స్ మాత్రమే అవైల్ చేసుకోవచ్చు. అంటే మాక్సిమం 1 ఇయర్ కి 1500 రూపీస్ బెనిఫిట్ అనమాట. రెగ్యులర్ మూవీ గోయర్స్ కి ఇది కొంత బెనిఫిట్ అండి. అదే మీరు నాలాగా ఓటీటీ బ్యాచ్ అయితే గనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకోసం కాదండి. అలానే మీరు ఏ ఫ్యూయల్ స్టేషన్ లో అయినా సరే 500 రూపీస్ నుంచి 4000 రూపీస్ లోపు ఫ్యూయల్ కొట్టించుకుంటే గనుక ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పేమెంట్ చేశారు అనుకుందాం. ఇప్పుడు మీరు స్పెండ్ చేసిన అమౌంట్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ వస్తుంది. అలా ఒక క్యాలెండర్ మంత్ లో 100 రూపీస్ వరకు మాత్రమే మీకు బెనిఫిట్ అయితే వస్తుందండి. ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కోసం నేను ఒక వీడియో చేశానండి. అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తర్వాత చూడండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ ఆర్బిఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ కి మీరు సాలరీడ్ అయ్యుండి మీకు 15,000 మంత్లీ సాలరీ ఉన్నా, లేదంటే మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గనుక మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రకారం 2 lakhs యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా, మీ ఏజ్ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలిజిబుల్ అండి. అలానే మీ క్రెడిట్ స్కోర్ 720 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ కోసం కూడా మన కోర్స్ లో డీటెయిల్ గా కవర్ చేసామండి. మీకు క్రెడిట్ స్కోర్ కోసం ఇంకా ఎలాంటి డౌట్ కూడా మీ మైండ్ లో అయితే ఫర్దర్ గా ఉండదు. అలానే ఈ ఆర్బిఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ చార్జెస్ కోసం నేను ఇంకో వీడియో చేస్తానండి. దానికోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ఫైనల్ గా ఈ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ చిన్న డిస్క్లైమర్ అండి. నేను చార్జెస్ కోసం కూడా కంప్లీట్ గా చదివిన తర్వాతే నేను నా ఒపీనియన్ మీతో చెప్తున్నాను. కాకపోతే ఎక్కువ మంది చార్జెస్ కోసం చూడడం లేదు, అందుకనే నేను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.
ఇక నా ఒపీనియన్ విషయానికి వస్తే గనుక ఈ ఆర్బిఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైతే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ ని తీసుకుందాం అనుకునే వాళ్ళకి, అలానే ఎవరికైతే క్రెడిట్ స్కోర్ పూర్ గా ఉంటే గనుక వాళ్ళు మళ్ళీ క్రెడిట్ స్కోర్ ని రీబిల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ కొంత బెనిఫిట్ అండి. అలానే ఎవరైతే గ్రాసరీస్ పైన ఒక 5% వాల్యూ బ్యాక్ వచ్చినా పర్వాలేదు అని అనుకుంటున్నారో, అంతేకాకుండా బుక్ మై షో ద్వారా అట్లీస్ట్ కొంత మూవీ టికెట్స్ పైన బెనిఫిట్ కావాలి అని అనుకునే వాళ్ళకి కొంత యూజ్ ఉంది తప్పితే ఇంకెవరికి కూడా ఈ క్రెడిట్ కార్డ్ పెద్దగా హెల్ప్ అవ్వదండి. ఎందుకంటే ఇది ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్ అండి. ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీస్ గానీ, రైల్వే లాంచ్ ఫెసిలిటీస్ లాంటి ఫీచర్స్ ఏవి కూడా ఇందులో లేవన్నమాట. అదే ఒకవేళ మీకు ఫర్దర్ గా ఇంకా క్రెడిట్ కార్డ్స్ కోసం తెలుసుకుందాం అనుకుంటే గనుక మన శ్రావణ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లో క్రెడిట్ కార్డ్స్ కోసం కొన్ని వీడియోస్ అయితే గనుక ఆల్రెడీ చేశానండి. వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ, బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.